హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లలకు కావాల్సినవన్నీ కొనటానికని సత్తనపల్లి వెళ్తున్నాను. ఇది మా ఊరు రోడ్డు అండి. చూడండి, చెట్లు అయ్యి చూడటానికి ఎంత బాగుందో కదండి. రోడ్డు పక్కన చెట్లు ఉంటే చూడటానికి చాలా అందంగా ఉండిద్దండి. మా ఊరి నుంచి సత్తనపల్లి వెళ్ళాలంటే మధ్యలో రైలు గేట్ ఉందండి. రైలు గేట్ పడ్డప్పుడు మేము ఈ చెట్ల కిందే బండ్లు ఆపుకొని ఎండని తప్పించుకుంటా ఉంటాము. ఇదిగోండి, ఇంకా సత్తనపల్లి వచ్చాము. సత్తనపల్లి ముందు మిషన్ దగ్గరికి వెళ్తున్నాను. కుట్టించాల్సిన బట్టలు ఉన్నాయి కదండి, పిల్లల స్కూల్ డ్రెస్సులు, మా అమ్మాయి టాపులు, అవన్నీ ముందు మిషన్ దగ్గర ఇచ్చి తర్వాత బయట పని చూసుకోవచ్చులే అని మిషన్ దగ్గరకు వచ్చాను. ఈ మిషన్ కుట్టేది కూడా మా మామయ్య వాళ్ళ అమ్మాయేనండి. తన దగ్గరే మా అమ్మాయి డ్రెస్సులు కానీ, నా జాకెట్లు కానీ, లాంగ్ ఫ్రాకులు కానీ అన్నీ కుట్టిద్ది. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇవ్వగొండి కుట్టాల్సిన బట్టల వాటికి ఇక్కడ పెట్టేశాను. మా అమ్మాయి టాపులు, మా అబ్బాయి స్కూల్ డ్రెస్సులు అన్నీ కుట్లేయమని చెప్పేసి ఇంక ఇదిగోండి ఈడ పెట్టేశాను. వీళ్ళు సత్తనపల్లిలోనే ఉంటారండి. సత్తనపల్లిలో హోలీ ఫ్యామిలీ స్కూల్ దగ్గరలో ఉంటారు. ఎవరన్నా కుట్టించుకోవాల్సిన వాళ్ళు కుట్టించుకోండి. లాంగ్ ఫ్రాకు 500. ఇప్పుడు 500కి ఎవరు కుడుతున్నారండి? 600 లేనిది ఎవరు కుట్టట్లేదు. ఎవరన్నా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి కుట్టించుకోండి. వాళ్ళ ఇంటి దగ్గరలోనే మా అబ్బాయి వాళ్ళ స్కూల్ అండి. ఇదిగోండి, ఇదే మా అబ్బాయి వాళ్ళ స్కూలు. మీకు చూపిద్దాంలే అని కొద్దిగా వీడియో తీసి చూపిస్తున్నాను. స్కూల్ మాత్రం చూడటానికి చాలా అందంగా ఉండిద్దండి. క్రిస్టియన్స్ స్కూల్ కదండి, స్కూల్లోనే చర్చి ఉండిద్ది. ఫస్ట్ చూపించాను కదండి స్కూలు, అక్కడ నుంచి ఇదిగోండి ఈ చర్చి వరకు ఉండిద్దండి. చాలా పెద్ద బిల్డింగు, చాలా ప్లేస్ ఉండిద్ది, ఎక్కువ ప్లేస్ ఉండిద్దండి. అసలు బుక్స్కి వెళ్ళి అక్కడ చెట్ల కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉందండి. బాగా చల్లటి గాలి, మంచి ప్రశాంతమైన వాతావరణం, నాకైతే బాగా నచ్చింది. తర్వాత బ్యాంకీ దగ్గరకు వచ్చి బ్యాంకీలో పని చూసుకొని ఇదిగోండి బట్టల షాప్కి వచ్చేసాము. ఈ బట్టల షాప్ పేరు శ్రీ సాయి ప్రియ డ్రెస్సెస్ అండి. పిల్లలకు కావాల్సిన డ్రెస్సులన్నీ ఇక్కడే ఉంటాయి. మా అమ్మాయికి అయితే నైట్ డ్రెస్సులు తీసుకుందామని వచ్చానండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి దొరుకుతాయండి ఇక్కడ. లాంగ్ ఫ్రాక్సు, మనం ఫ్యాషన్గా వేసుకుంటాం కదండి డ్రెస్సులు, అవన్నీ దొరుకుతాయి. అన్ని రకాల డ్రెస్సులు దొరుకుతాయి. సత్తనపల్లిలో కల్లా ది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చండి. మేము ఇప్పుడు ఇక్కడికే వస్తాము. ఏ డ్రెస్ కొనుక్కోవాలన్నా, లాంగ్ ఫ్రాకులు తీసుకోవాలన్నా, లెగ్గిన్స్ అయినా, దేనికైనా సరే ఈ షాప్కే వస్తామండి. వేరే షాప్కి ఏ షాప్కి వెళ్ళము. మనకు కావాల్సినవి అన్నీ ఈ షాప్లో దొరుకుతాయండి. మనం పలానా డ్రెస్సు కావాలని అడిగామనుకోండి, వెంటనే తీసుకొస్తారు. ఇవి ఉన్నాయి లేవు అని వెతకాల్సిన అవసరం కూడా లేదు. మేము కాలర్స్ వచ్చిన నైట్ డ్రెస్సులు కావాలని అడిగామండి, వెంటనే తీసుకొచ్చారు. ఇవిగో చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో. ఫెస్టివల్కి, ఫంక్షన్స్కి కావాల్సిన డ్రెస్సులు అన్నీ ఉంటాయి. కాకపోతే అవి మాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఓన్లీ నైట్ డ్రెస్సులు, లెగ్గిన్స్ ఇంతవరకే తీసుకున్నాను నేను. నైట్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి. క్లాతులు కూడా చాలా బాగున్నాయి. గుంటూరు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా మనకి ఈ షాప్లోనే అన్నీ దొరుకుతాయి. ప్రైజ్ కూడా రీజనబుల్లేనండి. మన మధ్యతరగతి వాళ్ళు చక్కగా మనకు కావాల్సిన డ్రెస్సులు మన బడ్జెట్లో కొనుక్కోవచ్చు ఈ షాప్లో. శ్రీ సాయి ప్రియ డ్రెస్సెస్ అండి. మా నూరి వాళ్ళు, మన సత్తనపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా ఈ షాప్లో బట్టలు తీసుకోండి. పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు అన్నీ మనకు ఈ షాప్లో దొరుకుతాయి. నైట్ డ్రెస్సులు అవి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్యాన్సీ షాప్కి వచ్చేసాం. లేడీస్ వెరైటీ ఫ్యాన్సీ షాప్కి వచ్చామండి. ఈ షాప్కి వచ్చి మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం. మాకు కావాల్సిన అన్నీ కూడా ఈ షాప్లోనే దొరికినాయండి. ఇంకా వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పిల్లలకి వాటర్ బాటిల్స్, క్యారేజీలు, మా అమ్మాయికి కావాల్సిన కొన్ని వస్తువులు అన్నీ ఇక్కడే తీసుకున్నాం. వాళ్ళ ఫ్రెండ్ పుట్టినరోజు అంట, పుట్టినరోజు కోసమని ఒక వాచ్ తీసుకొని దాన్ని ప్యాకింగ్ చేయించుకుందండి. మా అబ్బాయికేమో ఫస్ట్ టైం ఇప్పుడే హాట్ క్యారేజీ తీసుకున్నానండి. ఎప్పుడు స్టీలీ తీసుకునేదాన్ని, ఈసారి మాత్రం హాట్ క్యారేజీ తీసుకున్నాను. మా అమ్మాయి అదే తీసుకో బాగుండిద్ది అన్నది, సరేలేని ఇంకా క్యారేజీ తీసుకున్నానండి. ఇదిగోండి ఇంక ఇంటికి వచ్చేసాము. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటో అన్నీ చూపిస్తాను చూడండి. ముందు ఫ్యాన్సీ షాప్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాను. గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి తీసుకున్నానండి. ఒకటేమో మా అబ్బాయి స్కూల్కి తీసుకెళ్తాడు, ఒకటేమో ఇంట్లో వాడుకోవడానికి ఉండిద్దులని 2 బాటిల్స్ తీసుకున్నాను. మా అమ్మాయికి అయితే వాటర్ బాటిల్ ఉందండి, తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కు గిఫ్ట్ తీసుకుందన్నాను కదా, ఆ గిఫ్ట్ అండి. అది ప్యాకింగ్ చేయించాను. రెడ్ కలర్లో బాక్స్ చూపించాను కదా అది.
ఇవేమో మా అమ్మాయి ఇయర్ రింగ్స్ తీసుకుందండి, జీన్స్ మీద పెట్టుకోవడానికి, లాంగ్ ఫ్రాక్ మీద పెట్టుకోవడానికి. లాంగ్ ఫ్రాక్ మీదకి సిల్వర్ బుట్టలు తీసుకుంది, అంటే జోడొచ్చేవి కాకుండా మనం తగిలించుకుంటాం చూడండి, ఆ బుట్టలు తీసుకుంది. జీన్స్ మీదకేమో 2 జతల పోగులు లాంటివి తీసుకుంది. ఒక్క జతే ఉన్నాయండి, ఎప్పుడు ఒక జతే పెట్టుకుంటుంది. అందుకని నేనే ఈసారి 2 జతలు తీసుకో, ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా పెట్టుకోవడానికి ఉంటుందిలే అంటే సరేనని 2 జతలు తీసుకుంది. తను మాత్రం తన ఫ్రెండ్కి గిఫ్టే అడిగిందండి. నేనే ఇంకా సరే తీసుకో నీకు కావాల్సినవి అన్నీ అని చెప్తే ఇంకా తనకు కావాల్సినవి 2 జతల పోగుల వాటికి తీసుకుంది. ఇదేమో మా అబ్బాయికి హార్ట్ క్యారేజీ అండి. క్యారేజీ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే 3 అరలు వచ్చింది. ఇందులో చిన్న బాక్స్ లాగా కూడా వచ్చిందండి మనం కూర వేసుకోవడానికి. 3 అరాలది ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి స్నాక్స్ పెడతాం కదా, ఇంకా స్నాక్స్ కూడా ఇందులోనే పెట్టేయచ్చులే, మళ్ళీ స్నాక్స్ బాక్స్ సపరేట్గా పెట్టడం ఇవన్నీ ఎందుకులే అని ఇంకా 3 అరలు తీసుకున్నాను. 2 అరలు చూశాను కానీ అంత నచ్చలేదండి నాకు. 3 అరలదే క్వాలిటీ అది బాగుంది. ₹1 ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇంక ఇది తీసుకున్నాను. కాకపోతే పెద్దది అయిద్దేమోనని ఆలోచించాను తీసుకునేటప్పుడు. ఇంకా స్నాక్స్ బాక్స్కి కూడా పనికొచ్చిద్ది అన్నట్టుగా ఇంకా 3 అరలది తీసుకున్నాను. అన్నీ చాలా రేట్లు పెరిగిపోయినాయండి. స్టీల్ షాప్లోకి వెళ్ళి ఒక క్యారేజీ తీసుకుందామన్నా కూడా 200-300 లేనిది 2 అరల క్యారేజీ రావట్లేదండి. చాలా రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఈ క్యారేజీ ఏమో 150నో 180నో తీసుకున్నారండి, అంతే. ఇంకా చూడటానికి కూడా కొంచెం ఫ్యాషన్గా ఉంది, బాగుందిలే అన్నట్టుగా తీసుకున్నాను. మా అమ్మాయికి ఒక జగ్గు తీసుకున్నానండి, తనకి హాస్టల్లో వాడుకోవటానికి కావాలి కదా. పోయిన సంవత్సరం తీసుకున్నది పగిలిపోయింది, పాడైపోయిందంట. అందుకని ఒక మగ్గు తీసుకున్నాను. తనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకని పింక్ తీసుకుంది. తర్వాత బట్టల షాప్లోకి వెళ్ళామన్నాం కదండి, ఇంకా బట్టల షాప్లో ఇవ్వండి మా అమ్మాయికి నైట్ డ్రెస్సులు తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డ్రెస్సులు ఎలా ఉన్నాయో. క్లాత్ మాత్రం చాలా బాగుందండి, బాగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం బెస్ట్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. తను ఈ కలర్ కావాలనే తీసుకుందండి. ఇంకా తనకు నచ్చినవి తీసుకోలేదు, తన బట్టలు కదా, తనకు నచ్చినవే తీసుకొనివ్వలే అని తన ఇష్టానికి వదిలేశాను. తనకి ఈ కలర్ నచ్చిందంట, ఈ కలర్ తీసుకుంది. అదిగోండి కాలర్ వచ్చింది, ముందు బటన్స్ వచ్చినాయి. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువగా ఫ్యాషన్గా ఈ నైట్ డ్రెస్లే వేసుకుంటున్నారండి. వేసుకుంటే చూశాను పిల్లలు, చాలా బాగున్నాయి, అందుకని ఇంక ఇలాంటివి తీసుకున్నాము. నైట్ డ్రెస్సులతో ప్రాబ్లం ఏంటంటే టీషర్ట్లు బాగుంటున్నాయండి, ప్యాంట్లు చినిగిపోతున్నాయి. ఎన్ని టీషర్ట్లు ఉంటున్నాయో ప్యాంట్లు మాత్రం చినిగిపోతున్నాయండి. ప్యాంట్లు 2-3 ప్యాంట్లు కొనుక్కురావాల్సి వస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఇవైతే త్వరగా చినగవు అన్నారు, క్వాలిటీ బాగుంటుంది అన్నారు, అందుకనే తీసుకున్నాను. ఒక్కొక్క నైట్ డ్రెస్సు 700 పడిందండి. 2 నైట్ డ్రెస్సులు తీసుకున్నాను, రెండిటి మీద 1400 తీసుకున్నారు. ఇదిగోండి ఇదొక కలర్ తీసుకున్నాను, బ్లాక్. మా అమ్మాయికి బ్లాక్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఎన్ని డ్రెస్సులు తీసుకోమన్నా అన్ని డ్రెస్సులు బ్లాకే తీసుకునిద్ది, తనకు అంత ఇష్టం. ఇంకా నేను వద్దని చెప్తే ఒకటి బ్లాక్ అను ఒకటేమో లైట్ గ్రీన్ కలర్ ఉంది కదండి, ఆ 2 తీసుకుంది. లేదనుకోండి మొత్తం బ్లాక్లే తీసుకునిద్దండి, అంత ఇష్టం బ్లాక్ అంటే. ఇవేమో నైట్ ప్యాంట్లు అండి, విడి ప్యాంట్లు తీసుకున్నాను. విడిగా టీషర్ట్లు చాలా ఉన్నాయండి, చాలా టీషర్ట్లు ఉన్నాయి. ఇంకా ఆ టీషర్ట్ల మీదకి సెట్ అయ్యే విధంగా ప్యాంట్లు తీసుకున్నాను. ప్యాంట్లు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి, మెత్తగా లబ్బర్లాగా, త్వరగా చినగం అనుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ క్వాలిటీ అయితే మాత్రం. ఎప్పుడు నార్మల్గా 200లో అలా తీసుకునేదాన్ని బన్నీ క్లాత్ అలా. ఇవి కూడా బన్నీ క్లాతే కానీ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉందండి, త్వరగా చినగవు అన్నట్టుగా ఉంది. అందుకని టీషర్ట్ల మీదకి సెట్ అయ్యే విధంగా 2 ప్యాంట్లు తీసుకున్నాను, విడి ప్యాంట్లు. అదిగో బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నానండి. సెట్టుగా తీసుకున్న నైట్ డ్రెస్లేమో హాస్టల్కి తీసుకెళ్ళిద్దిలే అని ఇంకా విడిగా తీసుకున్నాను కదండి, ప్యాంట్లు టీషర్ట్లు ఉన్నాయి కదా, అవైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి ఉంటాయిలే అని తీసుకున్నాను. హాస్టల్ నుంచి ఇంటికి తెచ్చుకోవాలన్నా, ఇంటి నుంచి హాస్టల్కి తీసుకువెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది కదండి. ఎక్కడ బట్టలు అక్కడ ఉంటే బాగుండేది కదా, అందుకని ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత లెగ్గిన్స్ తీసుకున్నానండి, ఇవేమో హ్యాంగర్ లెంత్ అంట. చూడటానికైతే పొట్టి వాటిలాగా ఉన్నాయి, వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటాయండి, బాగా కరుసుకొని పోయినట్టుగా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి లెగ్గిన్స్ 3 తీసుకున్నాను. మిషన్ కాడ కుట్లు వేయించుకొచ్చానని చెప్పాను కదా, ఆ టాప్లు ఇవన్నీ మిషన్ కాడ కుట్లు వేయించుకొచ్చాను.
మా అబ్బాయి స్కూల్ డ్రెస్ షర్ట్లు అన్నీ కుట్లు ఊడిపోతే మొత్తం కుట్లే తీసుకొచ్చేసారు. టాప్స్, ఇది కూడా టాప్. ఇవి స్కూల్ ప్యాంట్లు అన్ని రిపేర్లు చేయించుకొచ్చారు. ఇవన్నీ ఇది శారీ ఒకటి ఉంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించారు. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది బ్యాక్న ఇలా నెక్ పెట్టించాను. ఇలా నెక్ పెట్టించి దానికి ఇదిగోండి ఇలా థ్రెడ్స్ పెట్టించాను. ముందు వైపున ఇదిగోండి ఇలా ఉంటుంది. మామూలుగా సింపుల్ గా సన్నగా గోటేశారు. వెనక వైపునేమో ఇలా థ్రెడ్ పెట్టేశారు. ఈ చేతులు ఇలా పెట్టాను. బుట్ట చేతులు, ఇదిగోండి బుట్ట చేతులు పెట్టించాను. ఇలా హ్యాండ్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇంకా మొత్తం ఒకటే. ఇదేమో జాకెట్ క్లాత్ ఇక్కడ వేయించాను. ఇలా బుట్ట చేతులు పెట్టించి ఇంక ఇదంతా శారీ అండి. ఇదంతా శారీ మొత్తం. కింద వైపున ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చేసింది. కింద వైపున నుంచి ఇలా ఫాల్ వేయించాను. గట్టిగా ఉండిద్ది లాంగ్ ఫ్రాక్ అని అడుగు వైపున ఫాల్ వేయించాను. కింద వైపున ఇలా ఉంటుంది. ఇలా కుట్టినది 500 అండి. మామూలుగా శారీ తీసుకుని నాకు ఫ్రీగానే వచ్చింది డ్యామేజ్ శారీ. ఇంకేనండి, పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. పెన్సిళ్ళు, పెన్నులు, క్లిప్స్, మా పిల్లలకు అవసరమైన వాటికి ఇంకా ఇవేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.